ఒకప్పుడు తెలంగాణలో ఎకరా భూమి అమ్మితే ఏపీలో 10 ఎకరాల భూమి వచ్చేది. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి, అక్కడ చంద్రబాబు వచ్చాక సీన్ రివర్స్ అయ్యిందని అన్నారు హరీష్ రావు. ఏపీలో ఎకరా భూమి అమ్మితే తెలంగాణలో 2 ఎకరాల భూమి వస్తుందని అన్నారు. రేవంత్ కు పాలన చేతకాక తెలంగాణలో ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని అన్నారు. మళ్లీ కేసీఆర్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. ఎగవేతల రేవంత్ గా మారారని హరీష్ రావు విమర్శించారు. ఓడగొడుతున్నాము, ఎరువు బస్తాలు ఇస్తలేవు గనుక కాంగ్రెస్ పార్టీని ఓడగొడుతున్నాము. అదే విధంగా రైతులకు పంటల బీమా ఇస్తా అని మోసం చేసినవు గనుక నిన్ను ఓడగొడుతున్నాము. కాళేశ్వరం మోటార్లు ఆన్ చేసి మా మల్లన్న సాగర్ కొండపోచమ్మకు నీళ్లు తెస్తలేవు గనుక నిన్ను ఓడగొడుతున్నాము. ఇవన్నీ విషయాలు మనం రైతులకు అర్థమయ్యేటట్టు చెప్పాం. అరే విత్తనాలు దొరకలే కాదే, మొన్న ఏమంటాం పచ్చి రొట్టె విత్తనాలు జనము జీలుగు దొరికిందా? మనమేమో తీసుకపోండి ఎయ్యిండ్రి అని ఎంబడబడ్డారు. మీ కోఆపరేటివ్ చైర్మన్ పల్లెలు సంచులు తెచ్చి నెల ముందు స్టాక్ పెట్టాం మనం. ఇప్పుడు అరే పచ్చి రొట్టె విత్తనాలు కావాలంటే ధర పెంచిండ్రు, విత్తనం దొరకదు. ఇంత శాతగాని కాంగ్రెస్ విత్తనాలు సరఫరా చేయలేరు, ఎరువులియే శాత కాదు. పంటల బీమా అని మోసం చేస్తుంది. రైతు బంధు 2 సార్లు ఎగ్గొట్టిరి. రైతు బీమాకు 6 నెలలు పైసలు గట్టక అట్లాగం పట్టిత్తిరి. నీళ్లు ఇవ్వమంటే నీళ్లు ఇయ్యే శాత కాదు. కరెంటు చూస్తే మోటార్లు కాలుతున్నాయి, గంటకు ట్రిప్ అవుతున్నది. ఏం చేసిండ్రు రైతులకు మీరు ఒక్కసారి ఆలోచించారు. ఇలా మనం ఉండగా ఎన్ని గోడౌన్లు కట్టి, ప్రతి మండలానికి ఒక గోడౌన్ కట్టలే, ఎరువులు తెచ్చి స్టాక్ పెట్టలే. మరి ఇలా రైతులు ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని నేను అడుగుతున్నా. రైతు బంధు ఎగ్గొట్టినందుక, పంటల బీమా ఎగ్గొట్టినందుక, రైతు బీమాకు ప్రీమియం చెల్లించినందుక, జనుము జీలుగు విత్తనాలు ఇవ్వ చేతగానందుక, ఎరువులు అందించినందుక, నీళ్లు ఇవ్వనందుక, మోటార్లు కాలినందుక ఎందుకు వేయాలి కాంగ్రెస్ పార్టీకి ఓటు అని నేను అడుగుతా ఉన్నా. ఇది మీరు చర్చ పెట్టాలి దయచేసి. రైతులు కలిసినాక నేను చెప్పిన ఒకటి